మేము డాక్టర్ గీతాలక్ష్మి మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేము చెప్పామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ కాదు మేడం అపాయింట్మెంట్ ఇంటర్నేషనల్ హోమియో కేర్‌లో తీసుకున్నాము అని చెప్పేసి చెప్పాము. చెప్పిన తర్వాత ఇంకా తనతో మాట్లాడాము కాసేపు. నాకైతే పాజిటివ్ ఒపీనియన్ ఉండింది. బిఫోర్ మ్యారేజ్ కూడా నేను హోమియోపతి మెడిసిన్ యూజ్ చేశాను సమ్ హెల్త్ ఇష్యూస్ కోసము. సో, నాకైతే పాజిటివ్ ఒపీనియన్. కాకపోతే మా వారికైతే పాజిటివ్ ఒపీనియన్ హోమియోపతి గురించి అసలు లేదు అనమాట. కాకపోతే ట్రై చేద్దాం ఇంకా నా ఒపీనియన్ ఎందుకు రిజెక్ట్ చేయడం అని చెప్పేసి నా కోసం వచ్చారు. ఇంకా అక్కడికి వెళ్ళగానే మేడం అడిగారు, మీ ప్లానింగ్ ఏంటి? ఐవీఎఫ్‌కి వెళ్దాం అనుకుంటున్నారా? లేకపోతే ఐయూఐకి వెళ్దాం అనుకుంటున్నారా? ఇది స్టార్ట్ చేస్తారా హోమియోపతి అని అడిగారు. మా ఓల్డ్ రిపోర్ట్స్ అన్నీ చూశారు. లేదు మేడం ఐవీఎఫ్ నెవర్, అసలు ఐవీఎఫ్‌కి వెళ్ళము. నాకైతే చాలా నమ్మకం ఉంది హోమియోపతి పైన అనేసి నా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను. మంచిర్యాల నేను యూజ్ చేసింది వచ్చేసి. చెప్పిన తర్వాత సరే ఫస్ట్ అయితే చూద్దామని చెప్పేసి అన్ని టెస్టులు చేసిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. న్యాచురల్గా కూడా చెప్పారు. వాకింగ్ చేయమన్నారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పారు. ఆ డ్రై ఫ్రూట్స్ ఏదో పౌడర్ లాగా అయినా చేసుకొని రైస్లో తినేటటువంటి ఫుడ్లో కలుపుకొని తినమన్నారు. లేకపోతే సోక్ చేసుకొని నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తినేసేయమన్నారు మమ్మల్ని ఇద్దరిని కూడా. నేను చెప్పాను కదా ప్రీవియస్ షాట్లో మ్యారీగోల్డ్ ఫ్లవర్స్ పెటల్స్ డికాక్షన్ లాగా చేసుకొని తాగమన్నారు నాకు ఒక్కదానికి. ఇంకా మేమిద్దరం కూడా వాకింగ్ స్టార్ట్ చేసేసాము. అప్ టు డైలీ ఒక 3 కిలోమీటర్స్ నడిచేవాళ్ళం. మార్నింగ్ మాకు వీలు పడదు కాబట్టి ఈవినింగ్ టైంలో నడిచేవాళ్ళం. డైలీ ఒక 4 కిలోమీటర్స్ అలా వాకింగ్ చేసాము. ఇంకా మేడం ఫస్టే చెప్పారు ఏమని అంటే, నాకు ఒక 2 to 3 months వదిలేయండి. 2 to 3 months వరకు మీరు కన్సీవింగ్ గురించి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. 2 to 3 months తర్వాత అప్పుడు అవ్వకపోతే మీరు హోప్స్ వదిలేసుకోండి అని చెప్పారు. కాకపోతే మేడం స్ట్రాంగ్గా నమ్మకంతో ఉన్నారు. నాకు కూడా నమ్మకం అనిపించి ఇంకా అదేవిధంగా మెడిసిన్ కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఇంకా అక్కడే కంటిన్యూ చేసామన్నమాట. ఎలా చేసాము ఏంది అనేది నెక్స్ట్ షార్ట్లో చెప్తాను. స్టే ట్యూన్ విత్ ద ఛానల్. థ్యాంక్ యూ.